కేసీఆర్ బెస్ట్ సీఎం నాకు తెలిసి. ఎందుకంటే అంతే, జనాలందరికీ తెలుసు ఎవరి పాలన ఎట్లుందో జనాలందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం అన్న ఉద్దేశంతో ఇతనికి వేశారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటి పరిపాలన ఏం బాగాలేదు. జనాలకు కూడా తెలుసు కదా బాగాలేదనేది. డైరెక్ట్ చెప్తున్నా, బాగాలేదు. ఏమిచ్చారు? ఒక బస్సు ఒకటే పెట్టారు, గ్యాస్ ఏమి ఎక్కువ పెంచారు కదా, గ్యాస్ ఇచ్చారు అనేది అట్లా. అంటే ప్రతిసారి ఒకరికే కాకుండా చూడాలన్న ఉద్దేశంతో జనాలు కూడా ఈసారి కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డి గారికి వేశారు. కానీ ఇక్కడ మీ అందరికీ తెలుసు ఆయన పాలన ఎలా ఉందనేది. అవును, అది ఉసురు అనేది తాకుతుంది, మీ అందరికీ తెలుసు. ఇక నేను అనొద్దు, తాకుతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది మీ అందరికి. దాన్ని మంచి అంటారా మీరు? నాకైతే మంచి అనిపించట్లేదు, మీకే తెలియాలి. ఎప్పుడుదో అయ్యే దాని గురించి ఇప్పుడే చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. కేసీఆర్ అనేది వ్యక్తి వేరు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్కి సాటి ఎవ్వరు లేరు. మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, నేనైతే చెప్తాను. ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి వేశారు, అంతేగాని సీఎం నెక్స్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి రాడు, సీఎం అవ్వడు. నేను ఇదే గ్యారంటీ. అట్లా ఏం లేదు, కేసీఆర్ ఎప్పటికీ నెంబర్ 1 స్థానంలోనే ఉంటాడు. ఎప్పటికీ కేసీఆర్ నెంబర్ 1. ఖచ్చితంగానే. అలా అని రౌడీయిజం చేయడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు ఈసారి. అది వాళ్ళ పద్ధతి, అది. మేమైతే కేసీఆర్కే ఓటేస్తాం, ఖచ్చితంగా చెప్తున్నాం కేసీఆర్. పెన్ను విలువ సొసైటీకి ఈరోజు చూపిస్తున్నాడంటే హైడ్రా ఆయన కమిషనరే, మరి తగ్గేదే లేదన్నట్టు బాగుతున్నాడు. సూపర్. ఎవరు ఇబ్బంది పెట్టారు మా జనాల్ని? అది కాదు, బడాబాబుల కింద నలిగిపోయి ఏ ప్లేస్ లేని ఏదో ప్లేస్లో వేసి ఇల్లులు కట్టుకుని పడిన కష్టం అంతా దాని మీద పెట్టారు. నష్టం ఏమైనా ఇచ్చారన్నావా? బ్రహ్మాండంగా ఇచ్చారు మన రేవంత్ రెడ్డి అన్న గారు. దాని మీద ఆ బిల్డింగ్ ఎంత నష్టం ఏంటి అనేది మొత్తం వేస్తున్నారు, స్పాట్లో ఎత్తున్నారు. ఇంకేం కావాలి? ఇచ్చారు. అరే నేను చెబుతుంది అదేగా, మా కూలగొట్టిన రోజేమో బండబుద్ధులు తిట్టారు, డబ్బులు ఇచ్చిన రోజేమో పొగిడారు. 2 వీడియోలు ఉన్నాయి నా దగ్గర. మరి కూలగొట్టిన రోజు బండబుద్ధులు తిట్టారు, నువ్వు రావురా నాయన అని శాపనార్థాలు పెట్టారు. మళ్ళీ డబ్బులు ఇచ్చేపడి దేవుడు అయ్యా అంటున్నారు. మరి 2 చూసాం మనం. ఇవ్వనాళ్ళు దెయ్యం. కూలగొడుతున్నారు, రోజుకు ఒక చోట కూలగొడుతున్నారు. ఏడనేది ఏం తెలుసు? ఇప్పుడు నిన్న ఒకటి గెస్ట్ హౌస్ కూలగొట్టారు, పక్కన ఇంకొక అపార్ట్మెంట్లు కూలగొట్టారు. వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది. కొంతమంది రెంటర్స్ ఉన్నారు. మాకు కొద్దిగా ఒక వారం ముందు చెబితే మేము ఏడగొట్టి ఇల్లు చూసుకునే వాళ్ళంగా అన్నారు. అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కానీ చెప్పాలి కదా. నష్టపరిహారం ఎవరికి లేదు కదా వాళ్ళు. మరి అదే కదా అన్న అంటుంది. ఏంటంటే స్పాట్లో అయిపోతుంది, కొద్దిగా టైం తీసుకుంటే కోర్టుకి వెళ్తాము, ఏ పత్రాలు పుట్టియటము అన్నీ చేస్తున్నారని చెప్పేసి ఏ పని అయినా కానీ స్పీడ్గా చేస్తుంది. గవర్నమెంట్ భూములు అన్న. మరి హైదరాబాద్ వర్షం పడిందంటే చాలు, అరే ఇది హైదరాబాదా అని మనమే వీడియోలు పెట్టాం. ఇదిగో ఈ హైదరాబాద్ అని మనమే వీడియోలు పెట్టాం. పాపం కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినాం. మరి ఇప్పుడు ఏడొస్తాయి నీళ్ళు? చెరువులు చూడు. కుకటపల్లి చెరువు చూసావా నువ్వు? కుకటపల్లి పార్క్ చూసావా నువ్వు? దుర్గం చెరువు చూసావా నువ్వు? ఏమన్నా నువ్వు? కృష్ణానగర్లో ఏడో గుంట ఉందన్నా, తీస్తారు బయటికి. అరే మొన్న కాలువ చూసావు కదా, ఓపెన్ చేశారు. అది మొత్తం కూలగొడుతున్నారు 2 బిల్డింగ్లు. నీకు తెలియదు అసలు విషయము? అర్థమవుతుందా? దాని పక్కన ఉన్న గుంట మొత్తం తీసేశారు ఆల్రెడీ. ఓకేనా? అది కూడా లైన్ అయ్యిద్ది. రేపు వాన పడిందంటే రేవంత్ రెడ్డి అని వచ్చిన కానీ ఆడ వాన పడితే మళ్ళీ మునిగితే మళ్ళీ మాట్లాడదాం మనం. ఈసారి మునగదని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది సార్. ఎందుకంటే తను ఆడవాళ్ళకి ఆలోచించి తను ఉచిత బస్సులు పెట్టిండు, ఫ్రీ టికెట్లు పెట్టిండు. సామాన్యుల ఆడవాళ్ళకి, పేద ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టిండ్రు. ఆ బస్సు తీసేయండి అని అందరూ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అదే బస్సులో పోతున్నారు. ఫ్రీ అని తెలిసి కూడా అదే బస్సులో పోతున్నారు. తను రేషన్ కార్డులు ఇచ్చిండు ప్రతి కుటుంబానికి. మన కేసీఆర్ సార్ ఇవ్వలేడు.
10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు కోసం నేను తిరిగిన దాన్ని ఉన్నా. ఇప్పటి హయాంలో రేషన్ కార్డు వచ్చింది మేడం, ఈసారి హయాంలో రేషన్ కార్డు వచ్చింది. ఉచిత బస్సులు పెట్టిండ్రు, మంచి మంచి సౌకర్యాలు చేస్తున్నారు, ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని మనకు మాట ఇచ్చిండ్రు. 2500 అన్నాడు, మహిళలకు స్కూటీ అన్నాడు, కాలేజ్ స్టూడెంట్స్కి అమ్మాయిలకి అవేం రాలేదు, ఓన్లీ ఫ్రీ బస్సు కూడా సరిపోతుందా మీకు? సార్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు సార్. మనం అనంగానే పుట్టంగానే పెరగం సార్, మనం పుట్టంగానే పెరగం, అనంగానే ఇది కాదు, ఒక్కొక్కటి మార్చుకోవాలి. ఒక్కొక్కటి తన ఒక స్టేట్ లెవెల్లో చేస్తున్నాడు, ఒక్కొక్కటి దాన్ని అభివృద్ధిని చేస్తున్నాడు సార్. ఒక్కొక్కటి చేసుకుంటా పోతుండు, తనకి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, ఈ అవకాశాన్ని తను నిలబెట్టుకుంటాడు, ఇది మళ్ళీ సారే వస్తాడు సార్. ఒక్కొక్కరు సార్ అంతకు ముందడుతుంది రాజకీయాలు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద రాజకీయాలు నడుస్తున్నాయి, వాళ్ళని కూడా తిడుతున్నారు కదా సార్. మంచి అనేది ముందుంటుంది సార్ ప్రతిసారి ఏదైనా. సార్ తప్పకుండా న్యాయం కోసం పోరాడతారు, ఇది న్యాయం జరుగుతుంది సార్. అంటే కేసీఆర్ సార్ కూడా ఒకప్పుడు ఎన్నో అభివృద్ధులు చేశాడు, కాకపోతే వాళ్ళ మధ్యలో సమస్యలు అవి మనకు సంబంధం లేదు. కానీ ప్రజల పట్ల నేను ఆలోచించి మాట్లాడుతున్నా. ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ప్రతి ఒక్కటి ఫ్రీగానే చూస్తున్నారు. ఫ్రీ బస్ ఒకటి కాదు సార్, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు, ఏది చేయలేరు, ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. ఇప్పుడు మాట ఇచ్చిండ్రు కదా, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఇప్పుడు మాట ఇచ్చిండ్రు, దాన్ని నిలవేర్చుకుంటామని హామీలు కూడా ఇచ్చారు మనకి. అంటే కొన్ని ఇగో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇదే చెప్తున్నారు, మన ప్రజలకు నచ్చాలి, ప్రజలలో ఉండాలి. ఎవరు రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేస్తున్నారు, ఒక్కొక్కటైతే తను చేస్తున్నారు కదా మేడం. ఇల్లు కూలగొట్టడం తప్పు, ఇల్లు కూలగొట్టడం తప్పు, అది కూలగొట్టే ముందు ఆలోచించి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి మేడం. దీనికైతే ఎవరైనా ఖండిస్తాం. అవును, అది తప్పే మేడం. దానికంటూ ఒకటి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి, పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించి ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎందుకంటే ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి, దీనికి కూడా మేము ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాం అనగానే సరిపోదు, మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచించండి అంటున్నారు కాబట్టి. అంటే నేను చూస్తున్నా, ఈ రాజకీయం చూస్తున్నా, ఆ రాజకీయం చూస్తున్నా. మనము కేసీఆర్ సారు బాగానే చేసిండు, కానీ కేసీఆర్ సార్ హయాంలో ఇంత రాలేదు మేడం. ఆడవాళ్ళకి అనేది ఎక్కడ కూడా మేము ఫ్రీ, ఆడవాళ్ళకి చాలా హక్కులు ఇప్పటికెళ్ళి అమలైనాయని నేను అనుకుంటున్నాను. బస్ ఇస్తేనే కాదు మేడం, ఒక రేషన్ కార్డు కోసము ఒక 10 సంవత్సరాల నుండి నేను ఎదురు చూసిన. అదే రేషన్ కార్డు వచ్చిందని మాకే కాదు, నాలాంటి పేద ప్రజలకు చాలా మందికి వచ్చింది రేషన్ కార్డు. పేద ప్రజలకు అది వాళ్ళది చూసుకోవాలి మేడం, ఎందుకంటే మనకు సంబంధం లేని ఇష్యూ అది. ప్రజలే కదా, ప్రజలకు ఒకటి ఏదన్నా కల్పించాలని అయితే మేమైతే కోరుకుంటాం మేడం. ఒక ఇల్లు లాంటిది వాళ్ళది గుళ్ళగొడుతున్నారు అన్నారు కదా మేడం. మేము ఎవరికి సపోర్ట్ చేయము మేడం, న్యాయం గెలవాలనుకుంటున్నారు, ప్రజల పట్ల న్యాయంగా ఉండాలనుకుంటున్నాం. కేసీఆర్ చేసింది అన్యాయం ఏం లేదు, కాకపోతే మాకంటూ కొన్ని హక్కులు అయితే నేను ఇప్పుడు చూస్తున్నా, నాకు తెలిసిన హయాంలో ఇప్పుడైతే చూస్తున్నా సార్. మేము చూస్తున్నాం ఇప్పుడైతే. అవును సార్, అంటే ఇప్పుడు వచ్చిన హక్కులతోనే ఇంకా ముందుకు వెళ్తాడని, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ముందుకు వెళ్తాడేమో అని మేము అనుకుంటున్నాం సార్. వస్తుంది అనుకుంటున్నా నేనైతే. కేసీఆర్ ఇక మరి వాళ్ళది అది ప్రజలు గెలిపించాలి సార్, నాకేం తెలియదు, ప్రజలలో ఉంది. మనం అన్నయ్యని కాదు, ప్రజల పట్ల ప్రజల అవగాహన సార్.